రామకృష్ణ బీచ్ మరో మెరీనా బీచ్ కాబోతోందా? హోదాపైన జల్లికట్టు తరహా ఉద్యమ వ్యూహాన్ని అమలు చేయనున్నారా? ఆంధ్ర యువత, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏం చేయబోతున్నాయి? ఈ ఆందోళనలు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? అసలు ఇవాళ ఆర్కే బీచ్ లో ఏం జరగబోతోంది? జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిగా ఏపీలో రాజుకున్న ప్రత్యేక హోదా పోరాటం సెగలు రేపుతోంది. ఓవైపు రిపబ్లిక్ డే వేడుకలు, జాగ్రత్తగా ఉండాలంటూ ఐబీ చేసిన హెచ్చరికలు, మరోవైపు విద్యార్థి సంఘాల మౌన దీక్ష, ఇంకోవైపు సిఐఐ భాగస్వామ్య సదస్సు. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్. దీంతో సాగర తీరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ విధించిన పోలీసులు నగరంలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆందోళనలకు అనుమతి లేనందున బీచ్ రోడ్డుకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మన ఆర్కే బీచ్ అనేది ఇక్కడ ప్రజలకు కానీ ఈ నగరానికి సందర్శించే సందర్శకులకు కానీ ఒక ఆహ్లాదకరమైన ఒక మంచి అనుభూతి ఇచ్చేటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశంలో మేము ప్రొటెస్టులు, నిరసనలు చేస్తూ ఉండడం అనేది సరికాదు. ఏదేమైనా విశాఖ సాగర తీరాన హోదా కోసం పోరాడతామంటోంది ఆంధ్ర యువత. బీచ్ రోడ్డులోని వైఎంసీఏ దగ్గర మౌన దీక్ష కొనసాగించి తీరతామని విద్యార్థి యువత జేఏసీ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీతో పాటు వివిధ చోట్ల కరపత్రాలను పంచారు. 13 జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ దీక్షకు భారీగా తరలివస్తారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువకులుగా తమ హోదా ఆంధ్రుల హక్కుగా భావిస్తున్నాం. ఈ హోదా ద్వారా ఈ రాష్ట్రం నూతన పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వచ్చి ఈ యువతకు ఉపాధి కల్పిస్తారనే అంశాలపైన ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆర్కే బీచ్ లో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నాం. ఎలాంటి అల్లర్లు చేయటం లేదు. విద్యార్థులు, యువకులే స్వయంగా చెప్తున్నాం, మేము ఎక్కడ అల్లర్లు చేయటం లేదు, మేము శాంతియుతంగా మౌన దీక్ష చేస్తున్నాం. అటు ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు ప్రజా సంఘాలు, విశాఖ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన కొనసాగిస్తామంటున్నారు. యువతంతా కదిలి రమ్మని చెప్తున్నాము. దయచేసి ఈ మౌన పోరాటాన్ని ఎవరు అడ్డంకులు చేసుకోకూడదు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఓన్లీ కేంద్రానికి తెలియజేయడానికి మేము కొనుక్కున్నాం సార్. ఇది మన హక్కులు మనం అడుగుతున్నాం. ఇంతవరకు ప్రభుత్వం చేస్తుందని చూసాం. 3 years అయిపోయింది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు యువతకి ఆ అవకాశం కూడా ఇవ్వకపోతే రేపొద్దు ఇంకా అలా వెనకబడిపోతాం. ఇప్పటికే బాగా వెనకబడిపోయింది. ఈ 2 రాష్ట్రాలు వేరైపోయి మొత్తం ఉపాధి అంతా అటువైపు అయిపోయింది. ఇటువైపు ఉద్యోగాలు కావాలన్నా, ఏవి కావాలన్నా తల్లిదండ్రులు వేరే దేశాలు కానీ వేరే జిల్లాలకు వెళ్ళవలసి వస్తుంది. అయితే పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికే చాలా మంది విద్యార్థులు, యువత విశాఖ నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా అందరూ సాగర తీరం వైపు దూసుకెళ్లేలా ప్రణాళికలు రచించినట్టు సమాచారం. జల్లికట్టు తరహాలోనే ఒక్కసారి బీచ్లో కూర్చుంటే కేంద్రం నుంచి ఏదో ఒక ప్రకటన వచ్చే వరకు అక్కడి నుంచి కదలకూడదన్న ఆలోచనలో కొందరున్నట్లు తెలుస్తోంది. అటు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది పోలీసు శాఖ. అటు రేపటి నుంచి విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అంతర్జాతీయ సదస్సు ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని భావిస్తోంది. ఎలాంటి గందరగోళం తలెత్తినా అది పెట్టుబడులపై ప్రభావం చూపుతుందన్నది ప్రభుత్వ వాదన. నిరసన తెలిపి తీరతామని యువత, ప్రతిపక్షాలు అనుమతించేది లేదని ప్రభుత్వం చెబుతుండటంతో విశాఖలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అటు విశాఖ సిటీ పోలీసుల రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షతో పాటు సాయంత్రం వైసీపీ నిర్వహించనున్న కాగడాల ర్యాలీపై చర్చించారు. ప్రత్యేక వ్యూహాలను రూపొందించుకున్నారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, ప్రదర్శనలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించకూడదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు బీచ్ రోడ్లో శాంతి భద్రతల దృష్ట్యా పలు ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. పాక్ హోటల్ జంక్షన్ నుంచి కోస్టల్ బ్యాటరీ జంక్షన్ వరకు వాహనాల రాకపోకలకు నిషేధించారు.